ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు అన్నారు కేటీఆర్. సాగునీటి కోసం దశాబ్దాలుగా తెలంగాణ రైతులు పోరాటం చేశారన్నారు. జలయజ్ఞం పేరును నాడు కాంగ్రెస్ ధనయజ్ఞం చేసింది అన్నారు. నాడు కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా అడ్వాన్స్లు ఇచ్చారన్నారు. అన్ని అనుమతులు తెచ్చి కాళేశ్వరం నిర్మించామన్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందని మహారాష్ట్రతో సంబంధాలు ఏర్పరచుకున్నామని అన్నారు కేటీఆర్. అడ్డం పెడితే నీళ్ళు వచ్చే పరిస్థితి తెలంగాణలో లేదు. మనం ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళు ఎత్తిపోసుకుంటే తప్ప తెలంగాణలో మన బీళ్ళకు నీళ్లు రావు. ఇది వాస్తవం. ఎందుకంటే మన పరిస్థితి, భౌగోళిక పరిస్థితి అట్లా ఉంది. అందుకే ఎంత ఖర్చైనా సరే ఎత్తిపోతలే శరణ్యం తప్ప వేరే మార్గమే లేదు. తెలంగాణకు ప్రత్యామ్నాయమే లేదు. ఉదాహరణకి గల్ఫ్ దేశాలు తీసుకుంది, బీళ్లుగా మారిపోయిన తెలంగాణ పొలాలు, దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమాలు, తెలంగాణలో రైతుకు జరిగిన అన్యాయం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఎంత ఖర్చైనా సరే ఎత్తిపోతలే శరణ్యమని ఒక కామన్ సెన్స్ ఉండే కాబట్టే, ఇంజనీర్లు చెప్పిండ్రు కాబట్టే మనం ఎత్తిపోతల పథకాలు చేసుకున్నాం. ఇవాళ దశాబ్దాల పాటు కరువు కోరల్లో చిక్కిన తెలంగాణకు ఉపశమనం లభిస్తే దాన్ని దేంతో విలువ కడతారు? ఏ రకంగా దాన్ని స్టడీ చేస్తారు? ఏ రకంగా దాని లాభాన్ని అధ్యయనం చేస్తారు? కాకి లెక్కలేసుకొని మాట్లాడితే సరిపోదు కదా. ఇవాళ మరి దశాబ్దాల పాటు తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? మరి దశాబ్దాల పాటు తెలంగాణ రైతు పెట్టిన పైసలు, ఒక్కొక్క రైతు, ఒక మూషంపల్లిలో బోర్ల రామరెడ్డి గారు పెట్టిన 54 బోర్లకు పెట్టిన ఖర్చు ఎవరి ఖాతాలో వేస్తారు? ఎవరెవరైతే ఈరోజు కాళేశ్వరాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారో, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అని, వాళ్ళందరికీ కూడా చేసే విజ్ఞప్తి, ఆకలి కేకల తెలంగాణ ఈరోజు అన్నం గిన్నెగా మారిన మాట వాస్తవం కాదా? దేశానికి అన్నపూర్ణగా మారిన మాట వాస్తవం కాదా? 24 లక్షల టన్నుల ధాన్యం సేకరించే తెలంగాణలో ఈరోజు 3.5 కోట్ల టన్నుల ధాన్యం పడుతున్న మాట వాస్తవం కాదా? తెలంగాణ భారతదేశానికే ధాన్య భాండాగారంగా మారిన మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం ఫలితం కాదా? FCI ప్రొక్యూర్మెంట్ లెక్కలు, గతంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేసిన గంగులో కమలాకర్ గారు ఇక్కడే ఉన్నారు. FCI ప్రొక్యూర్మెంట్ లెక్కలు సాక్ష్యం కాదా? ఉమ్మడి రాష్ట్రంలో నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, సన్నాయి నొక్కులు నొక్కుతాడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 90,000 ఎకరాలకు నీళ్ళు ఇయ్యలే అని మాటలు మాట్లాడతారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, SRSP కట్టిన తర్వాత 11 ఏళ్లకు, SRSP కట్టిన 11 ఏళ్లకు 25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్. కాలడ్డం కేటీఆర్ ఇష్యూపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. చెప్పండి బ్రహ్మాజీ. ఏదైతే ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశంపైన అసెంబ్లీలో ప్రభుత్వం ఇటు వైట్ పేపర్ రిలీజ్ చేయడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పైన పలు సందర్భాల్లో చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన కేటీఆర్ కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు నివృత్తించేందుకు తాము ఈ మార్చి 1వ తేదీన కిలోమీటర్ కార్యక్రమాలు తీసుకున్నామని, మొత్తం 150 మంది నాయకులు, అందరూ ఎమ్మెల్యేలు, మిగతా నేతలు అందరూ కలిసి 150 మంది వెళ్తున్నట్టుగా, అదే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ సంబంధించిన నేతలందరూ కూడా తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేకంగా బస్సుల్లో వెళ్తామని చెప్పడం జరిగింది. దక్షిణ వారిగా ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న ప్రతి రిజర్వాయర్ని కూడా సందర్శిస్తామని చెప్పారు. అంటే ప్రస్తుతం మాత్రం మేడిగడ్డ సంబంధించినటువంటి ఎక్కడైతే దెబ్బతిన్నదో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తాం, తర్వాత దక్షిణ వారిగా వివిధ రిజర్వాయర్ని కూడా వెళ్తామంటూ కూడా స్పష్టం చేశారు. అయితే తమతో పాటు మా కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు కానీ నేతలు కానీ వస్తామంటే వారిని కూడా వెంట తీసుకెళ్తామని చెప్పారు. అయితే గతంలో జరిగినటువంటి ఈ యొక్క ఇష్యూకి మంత్రులు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో సహా మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా రావాల్సింది కూడా ఆయన ఆహ్వానించారు. అంటే వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు. సో ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు అందరూ వెళ్తున్నారు కాబట్టి తాము కూడా ప్రభుత్వం సంబంధించి ఎవరైనా వస్తే మాత్రం తాము కూడా మాతో రెండు అంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో ప్రస్తుతం మాత్రం ఈ యొక్క 1వ తేదీన పరిణితులకు మాత్రం ఇంతవరకు ప్రభుత్వానికి వాళ్ళు అప్లై చేయలేదని కూడా స్పష్టం చేశారు. ఒకవేళ అప్లై చేయాల్సిన అవసరం ఉంటుందా అనేది కేటీఆర్ కూడా క్వశ్చన్ రైజ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం కనుక అనుమతి ఇవ్వకపోతే మాత్రం తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి గతంలో దేశవ్యాప్తంగా జరిగినటువంటి వివిధ ప్రాజెక్టులో జరిగినటువంటి సమస్యలు కావచ్చు, వాటిని రిపేర్ చేసే అంశాలు కావచ్చు, అన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు.
మరోవైపు ఏదైతే దెబ్బతిన్నటువంటి మేడిగడ్డ పియర్ అయితే ఉందో దాన్ని కాపర్ డ్యామ్ ద్వారా రిపేర్ చేయొచ్చు కావాలి. ప్రభుత్వం మాత్రం తమను బదనాం చేసేందుకే అటువంటి రిపేర్ల మాత్రం ఎక్కడ చేపట్టడం లేదంటూ కూడా ఆయన తీవ్రమైన విమర్శ ప్రభుత్వం చేశారు. శిరీష. ఓకే బ్రహ్మాజీ, థ్యాంక్ యూ.